హలో అండి అందరికీ. ఈరోజైతే నెల్లూరి స్టైల్ పప్పుల్స్ని అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక కుక్కర్ని తీసుకొని ఒక అర గ్లాస్ వరకు పప్పుని అయితే తీసుకొని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఇందులో సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, పొట్టు తీసేసుకొని ఒక 3 ఉల్లిపాయల వరకు అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక చిన్న గిన్నెలో అయితే కాస్త నీళ్ళని అయితే తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఒకసారి కడుక్కొని ఈ నీళ్ళల్లో యాడ్ చేసేసుకొని నానబెట్టుకోవాలండి. అలాగే ఇందులో కోసం అయితే ఒక 2 టమాటోలు, ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీరని అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పప్పుల్స్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టేసుకోవాలండి. అందులో ఒక 3 స్పూన్ల వరకు నూనెని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పునైతే అయితే ఇలా విజిల్ తీసేసుకొని ఇందులో ఉన్న ఉల్లిపాయలను అయితే సపరేట్గా పక్కకు తీసేసుకొని పప్పులైతే ఉప్పుని యాడ్ చేసుకొని పప్పునైతే మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటో ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిన తర్వాత అయితే మూత తీసేసుకొని ఇందులో అయితే కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఈ చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పులుపుకు తగ్గట్టుగా అయితే చూసుకొని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ పక్కకు తీసుకున్న ఉల్లిపాయలను కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ మెదిపి పక్కన పెట్టుకున్న పప్పు కూడా మొత్తాన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి అంతా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళని తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉప్పు, కారం, పులుపు టేస్ట్ చూసుకొని ఏం సరిపోకపోయినా టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే ఇలా ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ అయితే పోపు వేసేసుకోవడమే. పోపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం కరివేపాకును వేసుకున్న తర్వాత అయితే పోపునైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి. దీన్ని అయితే పప్పులో యాడ్ చేసేసుకోవడమే. లాస్ట్లో అయితే కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా పప్పుల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.